ఆధునిక క్రికెట్‌లోని అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరైన బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. న్యూజిలాండ్‌లో ట్రెంట్ బ్రిడ్జ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌నే తన చివరి మ్యాచ్ అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లతో పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ జట్టు కోసం ఎన్నోసార్లు గట్టిగా పోరాడాను. నా కెరీర్‌లో ఇది చివరి కఠినమైన ప్రయాణం అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా చివరి 2 రోజులు జట్టు కోసం 100% కష్టపడాలని సహచరులను కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. బెన్ స్టోక్స్ కెరీర్‌లో ఇంగ్లాండ్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అజేయంగా 84 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు తొలిసారి ప్రపంచ కప్ అందించాడు. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లో హెడిగ్లీ వేదికగా 135 పరుగులతో అసాధారణ ఇన్నింగ్స్ ఆడి వంటిచేత్తో గెలిపించాడు. 2022లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి బాల్ దూకుడు మంత్రంతో టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్ని మార్చేశాడు. అయితే కొంతకాలంగా తీవ్రమైన పనిభారం, శారీరక, మానసిక సవాళ్ల కారణంగానే అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక అద్భుతమైన ఆల్రౌండర్‌గా, స్ఫూర్తిదాయక కెప్టెన్‌గా ఇంగ్లాండ్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన బెన్ స్టోక్స్ నిష్క్రమణ ఆ జట్టుకు తీరని లోటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.